నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన్న నిమ్మల. చింతపరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో పాల్గొని శ్రమదానం చేసిన మంత్రి. విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనంను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. భూభారతి పోర్టల్ ను ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రెవెన్యూ సిబ్బందిని తమ ప్రభుత్వం పూర్తిగా విశ్వసిస్తుందన్న ముఖ్యమంత్రి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపరు అరుంధతిపేటలో సోమవారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు. రాజకీయాల్లోకి వచ్చింది. నా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమాజ స్థాపన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశం అని చెప్పి మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు 125వ జయంతోత్సవాలను మన పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవునా కూడా అత్యంత అద్భుతంగా ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవన్ని మన పాలకొల్లులో అత్యంత ఆధునిక సౌకర్యాలతో 3 కోట్ల రూపాయలతోటి అపురూపంగా నిర్మించినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. మరి అటు ప్రభుత్వం నుంచి కొంత మేర నిధులు, లేదంటే మా యొక్క ధర్మారావు ఫౌండేషన్ ద్వారా నా వ్యక్తిగతమైన నిధులతో కూడా పెట్టుకుని మరి ఖచ్చితంగా ఆ అంబేద్కర్ గారి ఆ యొక్క బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క విగ్రహాలకి అంటే వాళ్ళ యొక్క స్ఫూర్తిని భావితరాలకు అందించేటువంటి విధంగా మరి ఆ కార్యక్రమాలను చేయడమే కాదు, ఆ యొక్క శ్రమదానంలో కూడా అంటే నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేస్తూ ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఇప్పుడు ఈరోజు కూడా మరి ఏదైతే చింతపర్రు గ్రామము అరుంధతిపేటలో ఇప్పుడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తూ ఉన్నాం. మరి సంవత్సరాల తరబడి అట్లా ఎండకు వానకు తడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు మళ్ళీ మనం దగ్గరుండి ఈ యొక్క నిర్మాణ పనులకి నిధులు ఇవ్వడమే కాదు, శ్రమదానం కూడా చేసి ఈరోజు ఈ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. జగన్ ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం స్వరాజ్ మైదానంలో ఉన్న 125 అడుగుల కాంస్య విగ్రహం వద్ద మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులతో కలిసి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని అణగారిన వర్గాలకు ఆరాధ్యుడైన మహనీయుడి స్మృతులను చెరిపివేసి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. స్మృతి వనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. భారతావని గర్వించదగ్గ మహామనీషి, బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర మేధావి, భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడు. ఈ దేశం సువిశాలంగా ఉండాలని, అస్పృశ్యత అంటరానితనం ఉండకూడదని, అందరూ సమానంగా ఉండాలని, మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు చాలా ఉన్నతంగా చూసే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు. చాలా ఆనందం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పరులు, మేధావులు
విఘ్నులు అందరూ ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక వేడుకలు చేసుకుంటా ఉన్న తరుణం. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ ఆలోచన విధానం విరాజిల్లాలని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఈ దేశానికే శరణ్యమని ఆలోచించినటువంటి రాజకీయ నాయకులను చాలామంది చూశాం. వారందరిలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి, రాజ్యాంగ విలువలను కాపాడిన వ్యక్తి, అంబేద్కర్ ఆలోచన విధానంలో పరిపాలన చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంబేద్కర్ ఆలోచన విధానానికి ముడిపడి ఉంది అని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం. అంబేద్కర్ గారు కోరుకున్నది చదువు, ఆరోగ్యం, సమాజంలో అందరూ కలిసి ఉండాలని, వారి స్థితిగతులు మెరుగుపడాలని, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ప్రతి పౌరుడు ఆలోచిస్తే ఆ ఆలోచన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు. సమాజంలో చదువే ప్రామాణికం, అసమానతలు పోవాలంటే చదువు కావాలని కోరిన అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చదువుకు ప్రయారిటీ ఇచ్చి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా చదువులమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్లో ఓరలాడించి ఈ పేద బడుగు బలహీన వర్గాలు, ఉన్నత కులాల్లో పేదవారు, చదువుకు దూరంగా ఉన్న వాళ్ళందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఇంగ్లీష్ చదవాలని ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఏ పేదవాడైనా ఎవరి మీద ఆధారపడకుండా డైరెక్ట్గా ఏ హాస్పిటల్కైనా వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించే విధంగా గొప్ప పరిపాలన అందించారు. సామాజికంగా గుండె మీద చేసుకుని ధైర్యంగా బ్రతకడానికి అవకాశం కలిగే విధంగా పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు తానుకు తానై అంబేద్కర్ వారసుడిగా భుజాన వేసుకొని పనిచేశాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ అసమానతలు లేవు, ఎక్కడ చిన్న చిన్న అంటువడిస్తే తప్ప ఎక్కడ చిన్న పొరపచ్చాలు కూడా లేకుండా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కోణంలోనే ఆయన యొక్క గొప్ప ఆలోచన, ఎవరికి పుట్టినటువంటి ఆలోచన, ఎవరికి తోచినటువంటి ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని 450 కోట్ల రూపాయలు వెచ్చించి 81 అడుగుల పెడస్టల్లో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి భారతానికి అందించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ ఆలోచన విధానం భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడాలని గొప్ప ఆలోచనతో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని, ఈ శిలారూపాన్ని, ఈ యొక్క బ్రహ్మాండం వంటి విజయవాడ నడిపట్టిన ఈ గొప్ప ప్లేస్ ఇచ్చి అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే ఈరోజు చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారిని తాకట్టు పెట్టింది. అంబేద్కర్ గారిని అమ్మి వ్యాపారం చేయాలని చూస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఆలోచన రాలా? అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని పెట్టలా? మీ ఆలోచన దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని ఆలోచనతోనే పనిచేశారు. చివరికి ఈ ప్రాంతాన్ని ఆనాడు లూలు కంపెనీకి అమ్మటానికి ట్రై చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించలా. అంబేద్కర్ గారు భావితరాలకు భవిష్యత్ రూపిగా ఉండాలని, ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చి ఈ బాబాసాహెబ్ ఆలోచన విధానం చూసి భావితరాలు బ్రహ్మాండంగా బ్రతకడానికి అవకాశం కల్పించే విధంగా చేస్తే ఈ రోజు నువ్వు ఉండేది ఎక్కడ, ఎంత దూరం? అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎక్కడ? నువ్వు ఎక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండెందుకు వేయలేకపోతా ఉన్నావు? ఎందుకు రాలేకపోతా ఉన్నావు? ఎందుకు అంబేద్కర్ గారి స్మృతివనాన్ని పిపిపి మోడల్లో ప్రైవేట్కి అప్పగించాలని అమ్ముకోటానికి సిద్ధంగా ఉన్నావో చెప్పమని అడుగుతా ఉన్నాం. మేమేమి కళ్ళు లేని కపోచులం కాదు, సేవ వచ్చిన వాళ్ళం కాదు. ఎక్కడికైనా వెళ్తాం. నువ్వు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమ్మ చూపావా? ఈ ప్రాంతాన్ని అమ్మ చూపావా? నీకు రాబోయే రోజుల్లో ఇదే శాసనం అవుతుంది. మరో శాసనం అవుతాకి పార్టీ మరణ శాసనం అవుతాయి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
जंगलांतरं पुष्पान् समर्पयामि दिवान्तरं श्रेष्ठान् दिव्यपुष्पादिवादिताः पोताभ्रम पवित्रेण पोतास्तोर्यस्य रश्मिभिः पुष्पाणि पूजयामि ओम चिदाय नमः ओम अग्निप्रियाय नमः ओम धावये नमः ओम सुरपतये नमः ओम निर्मलाय नमः ओम देवपूजाय नमः ओम चतुर्भुजाय नमः ओम चक्रवराय नमः ओम दुर्गाम्नि नमः ओम दुर्गाश्रयाय नमः ओम निर्गुणाय नमः ओम निष्कलंकाय नमः ओम निरंतराय नमः ओम निरंजनाय नमः ओम निराभासाय नमः ओम सच्चिदानंदाय नमः ओम निर्मलाय नमः ओम निर्गुणाय नमः ओम विदाराय नमः పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శేష హంసవాహన సేవలు ఆలయ తిరువీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పుప్పాల వెంకటకృష్ణారావు, కార్యనిర్వహణ అధికారి రామచంద్ర కుమార్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. स्वाध्याय प्रवचने अवस्य स्वाध्याय प्रवचने ఇప్పుడు కాసేపు ప్రకటనలు.